సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది. ఈ రాశికి చతుర్థ స్థానమందు శుక్రుని యొక్క అనుకూలత ఉన్నది. అలాగే భాగ్యమందు గురుని యొక్క స్థితి, అలాగే పంచమ కోణమందు బుధుని యొక్క స్థితి. ఈ వారంలో చంద్రుడు అనుకూలంగా ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. అయితే ఈ వారంలో ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అభివృద్ధి పదంలో ఉండబోతూ ఉన్నాయి. అలాగే ఆర్థికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా నూతనమైనటువంటి వస్తువులు, వాహనాలు, గృహములు, స్థలములు, గృహోపకరణాలు లేదా ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు, వస్త్రాలంకరణకి సంబంధించినటువంటివి, గృహ ఉపకరణాలకి సంబంధించి ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా ఈ మొబైల్ ఫోన్స్, ఇటువంటివన్నీ కూడా నూతనంగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, అటు మీ సొంత బంధువర్గం కానివ్వండి, లేదా తోబుట్టువులతో ఉండే సమస్యలు, లేదా జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు, ఇలా ఏవైతే గత కొద్ది కాలంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయో ఆయా రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, సమస్యల నుండి బయటపడతారు. సకాలంలో ధనం చేతికి రావడం ద్వారా మీకు ఉండేటువంటి రకరకాలైనటువంటి మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కించిత్ బాధించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ లేదా వారి యొక్క ప్రవర్తన తీరు కానీ ఇవి కొంత బాధించడానికి అవకాశం ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. అయితే ఈ వారంలో ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు అభివృద్ధి పదంలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా కొత్త వ్యాపారాలు పెట్టి అవి అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి, అలాగే కొత్త వ్యాపారాలు చక్కగా ముందుకు సాగడానికి సైతం ఈ గ్రహస్థితి సింహరాశి వారికి ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి, అలాగే దూర విద్యకి, విదేశీ విద్యకి అవకాశాలని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. అంతేకాక స్త్రీలకు ఈ వారం ప్రత్యేకించి కొంత మానసిక అశాంతి తొలగిపోతుంది. ఆరోగ్యం అభివృద్ధి చెందడానికి, కుటుంబ పరిస్థితులు చక్కబడ్డానికి, కుటుంబ సౌభాగ్యం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దుర్గాదేవి యొక్క ఆరాధన లేదా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యా రాశి.